హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజు నా థర్స్‌డే డైలీ రొటీన్‌ని, ఎస్పెషల్లీ ఈవినింగ్ రొటీన్‌ని మీతో షేర్ చేస్తున్నాను. ఈరోజు మా పాపకు బాటనీ ఎగ్జామ్ అండి. ఇంటర్మీడియేట్ బోర్డ్ ఎగ్జామ్. సో పొద్దున్నే లేచి మా అందరికీ ఇష్టమైన పెసరట్టు ఉప్మాని బ్రేక్‌ఫాస్ట్‌కి రెడీ చేసేసి వాళ్ళకు పెట్టి నేను కూడా తినేస్తున్నానండి. ఇక మా పాపను ఎగ్జామ్ సెంటర్ దగ్గర డ్రాప్ చేసి వచ్చాము. 1.5 అవర్ టైం ఉందండి లంచ్ ప్రిపరేషన్కి. మళ్ళీ లంచ్ తీసుకొని నేను తనని పికప్ చేసుకోవాలి. సో ఈరోజు ఎగ్జాము బాటనీ అండి పాపకి. ఫుడ్ అయితే తీసుకున్నాను, కార్లో లంచ్ ఇచ్చేస్తాను ఆఫ్టర్ ఎగ్జామ్. ఆ తర్వాత నాకు కూడా క్లినిక్లో ఒక హెల్త్ క్యాంప్ ఉంది, అది కూడా కండక్ట్ చేయాలి. సో ఈరోజు హరీ బర్రీగా బయలుదేరుతున్నాము. సో అదండి ఇప్పటికీ అప్డేట్స్. మళ్ళీ కలుస్తాను. అమ్మాయిని పికప్ చేసుకోవడానికి ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి స్టార్ట్ అయ్యానండి. హెవీ ట్రాఫిక్ అనమాట. టైం అయిపోతుందేమో అని టెన్షన్ పడిపోతున్నాను. ఓకే, ఎనీహౌ వచ్చేసాను సెంటర్ దగ్గరికి. వెయిట్ చేస్తున్నాను అనమాట పార్కింగ్లో, కార్లో కూర్చొని. ఉంటుందేమో, మళ్ళీ వెహికల్కి ఇబ్బంది అవుతుంది, టైంకి రీచ్ అవ్వలేనేమో అని భయపడిపోయాను. ఇప్పుడే స్లైస్ అయితే తాగేశాను. భలే ఎండలండి. అసలు సమ్మర్ అయితే చాలా ముందుగా స్టార్ట్ అయిపోయింది అనిపిస్తుంది. మార్చ్ అంటే కొంచెమన్నా చలి ఉంటుందేమో, బట్ ఈసారి మాత్రం విపరీతమైన ఎండలు. పిల్లలు అసలు చాలా హైడ్రేటెడ్గా ఉండాలి. సో పేరెంట్స్కి అందరికీ నేను చెప్పేది, పిల్లలకి మంచిగా ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వండి, కోకోనట్ వాటరు, మజ్జిగ, తర్వాత లెమన్ వాటర్, చక్కెర కొంచెం, ఉప్పు కొంచెం వేసి వాటర్లో బాగా బ్లెండ్ చేసి ఇవ్వండి. చాలా మంచిది, ఎలక్ట్రోలైట్ అది. సో మంచిగా శక్తినిస్తుంది. సో యాజ్ అ డాక్టర్గా చెప్తున్నాను, పేరెంట్గా చెప్తున్నాను, పిల్లలకి లిక్విడ్స్ ఎక్కువ అలవాటు చేయండి. ఈ సమ్మర్ సీజన్లో వాళ్ళు ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి. డిహైడ్రేషన్ వచ్చిందంటే మళ్ళీ వాళ్ళు లిథార్జిక్గా, నీరసంగా అయిపోతారు. చాలా ప్రమాదం కూడా డిహైడ్రేషన్. సో అదండి నేను ఇచ్చే సలహా మీకు ఈరోజు. ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నానన్నమాట. నాకు కొంచెం ఆకలి అవుతుంది. సో నాతో నేను ఈ బుడ్డ కారాలు లేదా కారా బూందీ, కారపూస అంటాం కదా, అది తెచ్చుకున్నాను. కొద్దిగా మేత వేస్తూ ఉన్నాను. ఇక టైం అయితే వచ్చేసింది. గేట్స్ అన్నీ ఓపెన్ అయిపోయి 12 కల్లా పిల్లలు బయటకు వచ్చేసారు. భలే ఎండండి. పాపని అడిగితే సూపర్గా రాశానని చెప్పింది. కార్లోనే లంచ్ బాక్స్ ఇచ్చేసి నేను మళ్ళీ రెడీ అయ్యి తిరిగి క్లినిక్ వెళ్ళిపోయి క్యాంప్ కండక్ట్ చేసి వచ్చేసానండి. ఇంకా ఈవినింగ్ అయింది. మళ్ళీ బ్యాక్ టు హోమ్. మళ్ళీ ఒక హౌస్ వైఫ్ అవతారం ఎత్తేయాలి కదా. ఇంక ఇంటికి వస్తూనే హ్యాండ్ వాష్ చేసుకొని ఏమన్నా స్నాక్స్ తింటారా అని అడిగాను. వాళ్ళైతే మాకు ఏమొద్దు, మేమేదో నువ్వు లేనప్పుడు ఇంట్లో ఉన్న స్నాక్స్ అవి బొరుగులు అలాంటివి ఉన్నాయన్నమాట, అవి తిన్నాము అని చెప్పారు. మా చిన్నమ్మాయి చూడండి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ ఉంటుంది, ఒక కబుర్లు మాట్లాడుకుంటూ ఎగ్జామ్ గురించి, ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చారు, వాళ్ళ కాలేజీలో విశేషాలు, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటుందన్నమాట నేను కిచెన్లో ఉంటే. అండ్ షీ టూ లైక్స్ కుకింగ్ అండి. తనకు ఒక స్ట్రెస్ బస్టర్ కుకింగ్ అంటే. చదువుకునేటప్పుడు కూడా అమ్మ కాస్త నేను కొంచెం టైం తీసుకొని మ్యాగీ చేసుకుంటాను, లేదా నాకు నచ్చిన చికెన్ ఐటమ్ ఏదైనా చేసుకుంటాను, నాకు కొంచెం రిలీఫ్ కావాలి అంటుంది. నేను కూడా ఓకే అంటాను. సో స్నాక్స్ ఏం తింటారని అడిగితే వాళ్ళైతే వద్దన్నారండి. నేనైతే హ్యాపీగా ఒక కప్పు టీ చేసుకొని తాగి టెర్రస్ పైకి వెళ్ళాను. ఎందుకంటే ఇంకా సన్సెట్కి దగ్గరగా ఉంది టైము, 5:45 అలా అవుతుంది. ఇంకా చీకటి పడుతుంది. బట్టలు డ్రై చేస్తున్నాం కదా, అవన్నీ తెచ్చుకుందామని వెళ్ళానండి. షాక్ తిన్నాను. ఎందుకంటే అక్కడ క్లాత్ డ్రయర్ స్టాండ్స్ అన్నీ కూడా గాలికేమో కింద పడిపోయాను అనమాట. నేను ఇవి డీమార్ట్లో కొన్నానండి. దాదాపు 2 ఇయర్స్ అయిపోతుంది. చాలా బాగుండేది. ఎక్కువ గాలి వస్తే ఈ మధ్య అవి 2 పడిపోతున్నాయి. కంపారిటివ్లీ నేను ఆలోచించింది ఏంటంటే, డీమార్ట్లో ప్లాస్టిక్ స్టాండ్స్ ఉన్నాయి, అవి బాగున్నాయి అని అనిపిస్తుంది. డ్యూరబిలిటీ వాటికి బాగుంది, ఈ స్టీల్ స్టాండ్స్ కన్నా అనిపించింది. ఈసారి 2 రీప్లేస్ చేయాలనుకుంటున్నానండి. సో ఎవ్రీ డే కూడా ఈవినింగు అలా కాసేపు టెర్రస్ పైన టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం అండి. చల్లటి గాలి, అలా సన్సెట్ అవుతూ ఉంటుంది. కాస్త వేడి, కాస్త చలి, 2 మిక్స్గా ఉంటుంది వెదరు. అండ్ పిచ్చుకల సౌండ్స్ ఇవన్నీ కూడా చాలా ఆహ్లాదంగా ఉంటాయి కదా. సో నాకు టెర్రస్లో టైం స్పెండ్ చేయాలని చాలా చాలా ఇష్టం. తర్వాత మా ఫ్రెండ్స్ కానీ, అమ్మ వాళ్ళు, రిలేటివ్స్ వస్తే కూడా కాసేపు అక్కడికి వెళ్ళి కూర్చోవాలనిపిస్తుంది అనమాట.
అలా ఓపెన్ స్పేసు చాలా తక్కువ దొరుకుతోంది అపార్ట్మెంట్స్లో. అలాంటి దగ్గర చిన్న బాల్కనీస్ ఉంటాయి, అవి ఇరుగ్గా ఉంటాయి, మనం కూర్చోలేం. నేను అందుకే విల్లాని చూస్ చేసుకొని తీసుకున్నాను. ఎందుకంటే ఇలా టైం స్పెండ్ చేయడం అనేది నాకు ఇష్టమైన హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అని చెప్పొచ్చు. సో అలా నేను టెర్రస్ పైన కాసేపు వాకింగ్ కూడా చేద్దామని చెప్పి ఒక 4-5 సార్లు అటు ఇటు తిరిగాను ఫాస్ట్గా. అలాగే ఎదిరింటి ఆవిడ, పక్కింటి ఆవిడ కనపడి హాయ్ చెప్తుంటే వాళ్ళకి హాయ్ చెప్పాను అనమాట. జనరల్గా ఫ్లో వాక్ ఆన్ రోడ్ పైన చేస్తాను. విల్లా మధ్యలోనే మాకు వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి కదా, అక్కడే వాక్ చేస్తాము. బట్ ఈరోజు కొంచెం డిఫరెంట్గా, ఎలాగూ టెర్రస్ పైకి ఎక్కాం కాబట్టి వాకింగ్ అయితే చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ గదిలోకి వచ్చేసానండి. స్వామికి 2 పూటలా పూజ చేసుకుంటే కానీ మనశ్శాంతి ఉండదు. ఈరోజు గురువారం, అందులో నాకు ఇష్టమైన సాయిబాబా వారం. మనస్ఫూర్తిగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి. సాయిబాబా గురించి మీకు ఒక విషయం చెప్పాలండి. నా దగ్గరున్న ఈ విగ్రహం 8 కేజెస్, 8 కేజీల బరువు. నేను షిర్డీలో కొనుక్కొని నేను మా వారు ఒకరి తర్వాత ఒకరము ఒళ్ళో పెట్టుకొని ట్రైన్లో బాబాని షిర్డీ నుంచి తిరుపతి వరకు తీసుకొచ్చామండి. కిందగా పెట్టలేదు, రాత్రంతా మేలుకొనే ఉన్నాం. అలా తెచ్చుకొని బాబాని ప్రతిష్ఠించుకున్నాం. పూజ గదిలోనే పెట్టుకున్నాను. ముందైతే టెర్రస్లో స్థాపించుకున్నాను, కానీ మనశ్శాంతిగా ఉండేది కాదు. బాబాని అక్కడ పెట్టేశాం, రాత్రంతా ఓపెన్ స్కైలో ఉంటారు, నాకెందుకో నచ్చేది కాదు. అందుకే తెచ్చి పూజ గదిలోనే ఫిక్స్ చేసుకున్నాము. రోజు పూజ అయితే చేసుకుంటాము. ఇక ఈవినింగ్ అయింది. మళ్ళీ మా పాప చదువుకుంటుంటే తనకు సపోర్ట్గా తన దగ్గరికి వచ్చి కూర్చున్నానండి. తను కొన్ని క్వశ్చన్స్ నన్ను అడగమంటుంది, తను ఆన్సర్ చేస్తుందనమాట. 2 మార్క్స్ క్వశ్చన్స్ అలాంటివి. తర్వాత కొన్ని ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను రెఫర్ చేసి ఇది చదివావా అని తనని గుర్తు చేస్తూ ఉంటానన్నమాట. ఏదన్నా మిస్ అయింటే తను మళ్ళీ రివిజన్ అది చేసుకుంటుంది. సో అలా తనకి కాసేపు చదువు చెప్పించి హెల్ప్ చేశాను. ఇక పెద్దమ్మాయి అయితే తను ఇండివిజువల్ అండి, తను బీటెక్. నాకైతే ఆ మ్యాథ్స్ వాటి గురించి నాకు అస్సలు తెలియదు. సో తనంతట తనే చదువుకుంటుంది హ్యాపీగా, అన్నిట్లో ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా పాస్ అయిపోతుంది. సో తనతో నాకు ప్రాబ్లం లేదు. చిన్నమ్మాయికి అయితే సైన్స్ స్టూడెంట్ కాబట్టి నా అవసరం ఉంటుంది కాబట్టి నేను తనకి హెల్ప్ చేస్తానన్నమాట. ఇక నైట్ డిన్నర్ ప్లాన్ అండి. ఈరోజు మధ్యాహ్నమే మష్రూమ్ మసాలా చేసి పెట్టాము. అండ్ నైట్కి చపాతీ చేసుకుందామని అనుకున్నాం. అందరూ చపాతీ మష్రూమ్ మసాలా తింటామని చెప్పారు. సో నేనైతే ఫస్ట్ గోధుమ పిండిని కలుపుకునేస్తున్నాను చపాతీకి. ఎందుకంటే కొద్దిసేపు అది నానితే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. సో ఇలా పిండిని కలిపి మూత పెట్టి పక్కన పెట్టేస్తాను. ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత ఎవరెవరికి చపాతీలు కావాలంటే అప్పుడు రుద్ది వాళ్ళకి వేడివేడిగా చేయిస్తానన్నమాట. సో చపాతీలు నేనైతే భలే సాఫ్ట్గా చేస్తానండి. ఎప్పుడన్నా 1 2 చెడిపోతాయి అంతే, అంటే మాడిపోయి హార్డ్గా అయిపోతాయి, అంతేగాని చాలా వరకు సాఫ్ట్గా చేస్తాను. నా చపాతీ పీట చూడండి ఎంత బాగుందో, ఫ్లోరల్ మోడలు, సిరామిక్ కోటెడ్ అనమాట. చాలా అందంగా, చాలా క్యూట్గా ఉంటుంది. చక్లా బేలన్ అంటారు. ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నాను నేను. వీటిపైన చపాతీ చేయడం కానీ పూరీ చేయడం కానీ చాలా ఈజీ అండి. కర్ర పీట 2 స్మూత్ సర్ఫేస్ వల్ల పిండి అసలు అతుక్కోదండి. ఇది మనకు మెయిన్ పాయింట్. ఇలా నేను చపాతీ పిండిని అయితే కాసేపు నానబెట్టాను. ఆ తర్వాత పిల్లలు ఒకరొకరు నాకు కావాలంటే ముందు మా వారికి అయితే చపాతీలు చేసి ఇచ్చేస్తున్నాను. చపాతీ పిండి మీరు కూడా ఒక 1/2 అవర్ పాటైనా కలిపి నానబెట్టుకోండి. అప్పుడైతేనే చాలా స్మూత్గా చపాతీస్ వస్తాయి. సో నేనైతే అలానే చేస్తానన్నమాట. అండ్ ఈరోజు ఈ వీడియో రిలీజ్ అయ్యేటప్పటికి March 8 అవుతుందండి. ఉమెన్స్ డే అనమాట. వెరీ స్పెషల్ డే టు ఆల్ ద ఉమెన్. ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నానండి. యాజ్ ఎ డాక్టర్గా చాలామంది ఇప్పటికీ అన్సివిలైజ్డ్ పర్సన్స్ ఉన్నారండి. మాకు అమ్మాయిలు వద్దండి, మాకు అబ్బాయి అయితేనే కావాలి, లేదా మాకు ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది, ఈసారి అబ్బాయే కావాలి, అమ్మాయిగా ఉంటే మాత్రం ప్లీజ్ అబార్షన్ అలాంటివి చేసేయండి అని అడిగేవాళ్ళు ఇప్పటికీ మమ్మల్ని ఉన్నారు. నేను వాళ్ళకి చెప్పాలనుకుంటున్నానండి, ఆడపిల్లలు మగపిల్లలని ఏం వద్దండి, జెండర్ డిఫరెన్షియేషన్ వద్దు. ఆడపిల్లలు ఇంటికి అందం. వాళ్ళు ఏదో సాధించేస్తారని కాదు, ఏదో చేసేస్తారని కాదు. ఆడవాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్ అండి. వాళ్ళకి జీవించే హక్కు ఉంది. వాళ్ళని చంపుకునే హక్కు మనకు లేదు.
ఆడపిల్లలంటే మాకు బరువు అండి, వాళ్ళని పెంచలేం పోషించలేం అనే కాలం పోయిందండి. కానీ కొంతమంది ఇంకా బ్రతికే ఉన్నారు. మాకొద్దు బాబో ఈ ఆడపిల్లలు అనేవాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఆడవాళ్ళు ఎన్నో రంగాల్లో నైపుణ్యత చెంది రాణిస్తున్నారండి. వేల మందికి ఆదర్శంగా నిలుస్తున్నారండి. అలాంటి వాళ్ళని మనం మనసులో పెట్టుకొని మన బిడ్డలు కూడా రేపు చదువుకొని బాగుపడి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మన కుటుంబాన్ని కూడా పోషిస్తారు అనే నమ్మకం పేరెంట్స్ పెట్టుకోవాలండి. అంతేగాని చీపుగా ఆడపిల్లలంటే వాళ్ళని చంపుకోవాలి, వాళ్ళ బరువైపోతారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి ఖర్చులు ఎక్కువ అని అనుకునే మూర్ఖులు ఉంటే మాత్రం వాళ్ళు మారాలని నేను ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మీకు చెప్తున్నాను. ఎంతోమంది ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడుతున్నారు, ఇండిపెండెంట్గా బతుకుతున్నారండి. సో అలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. సో పిల్లలకి చపాతీలు చేసి ఇచ్చేసాను, నేను కూడా ఒక చపాతీ చేసుకున్నాను. ఇక కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నానండి. తెలిసిందే కదా, పొద్దున్న మళ్ళీ మనం కిచెన్కి వచ్చేసరికి మనకు నీట్గా కనిపించాలి కదా, అందుకని మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ నీట్గా స్వాప్ చేసేస్తున్నాను. అప్పుడే మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మిగిలిన చపాతీ పిండిని ఒక బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మరుసటి రోజు అవసరమైతే వాడుకుంటాను. సో కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయాక చక్కగా నేను నా కోసం చేసుకున్న చపాతీని డైనింగ్ టేబుల్ పైకి తెచ్చుకున్నాను. నేను ఎప్పుడు కానీ తినేటప్పుడు కాస్త నాకు నచ్చిన వెబ్ సిరీసో ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో చూసుకుంటూ నచ్చిన సినిమానో చూసుకుంటూ తింటూ ఎంజాయ్ చేస్తాను. మా వారైతే రిమోట్ తెచ్చి నాకు ఇచ్చేశారు, ఇదిగో నువ్వు తింటూ నీకేం కావాలో చూసుకో అని. చపాతీని మష్రూమ్ మసాలాని కొంచెం టమోటా కర్రీ ఉంటే అది కూడా వేసుకొని తింటూ నాకు నచ్చిన వెబ్ సిరీస్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇదండి నా ఈవినింగ్ రొటీన్ అనొచ్చు, నా డైలీ రొటీన్ అనొచ్చు. ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుంది, కాకపోతే మేము వీడియోస్ తీసి మీతో షేర్ చేస్తున్నాము. కొత్త వాళ్ళైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.